పట్టణంలో రేపు మే 13వ తారీఖు జరిగే ఎమ్మెల్యే ఎన్నికలకు పొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనను గెలిపించుకునే దానికోసం శనివారము 20వ తారీఖున పొద్దున ఉదయం 10 గంటలకు అన్నా క్యాంటీన్ నందు ముస్లింల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పొద్దుటూరు పట్టణంలోని ప్రజలందరూ ముస్లింలంతా పెద్ద ఎత్తున పాల్గొని ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న పరిపాలన గురించి, మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ వైపు ముస్లింలుంటే ముస్లింల అభివృద్ధి జరుగుతుందో దానిపైన ముస్లింలంతా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని పొద్దుటూరు పట్టణంలోని 60,000 ఓట్లు ముస్లిం ఓట్లను ప్రభావితం చేసే విధంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని, ముస్లింలకు చేసిన అన్యాయాన్ని ముస్లిం ప్రజలకంతా, ముస్లిం సమాజానికంతా తెలియజేస్తూ ఆ రోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు 19లో చేసినప్పుడు చెప్పిన వాగ్దానాలు ముస్లింలకు నెరవేర్చకుండా ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు, ప్రతి ఒక్క ముస్లింకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామన్నారు. ఆయన చెప్పినట్టు ఏది చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను ప్రతి ఒక్క దాన్ని బేషరతుగా ఆయన ముస్లింలకు వ్యతిరేక చట్టాలను బలపరిచిన కారణంగా ముస్లింలు ఏ విధంగా అయితే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారో ఈ రోజుకైనా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అంటే, నిన్న ఆయన అంబటి రాంబాబు గారు 25 సీట్లు మేమే గెలుస్తున్నాము, 25 సీట్లు కూడా మేము బీజేపీకే సపోర్ట్ చేస్తామంటాము, బహిరంగంగా సపోర్ట్ చేస్తామనటం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు ఎన్డీఏ పార్టీలో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముస్లింలు ద్రోహిగా మారినారంటున్నారు. మీరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? 19 నుంచి 24 వరకు ఏ పార్టీకి సపోర్ట్ చేసినారు? మరి ఈరోజు మీరు రేపు గెలిస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు? అవన్నీ కూడా కులాకాంక్షంగా ముస్లింలందరికీ తెలియజేసి మనకు ఎవరైతే పార్టీకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందో ఆ పార్టీకి మద్దతు పలికే విధంగా మనం అందరము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు శనివారం రోజు 10 గంటలకు అన్నా క్యాంటీన్ దగ్గర, కోటపాడు రోడ్డుని అన్నా క్యాంటీన్ దగ్గర అందరూ పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసి మీ అభిప్రాయాలను తెలిపి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే విధంగా ముందుకు పోవాలని, పొద్దుటూరులో భారీ మెజారిటీతో వరదరాజిరెడ్డి గారిని గెలిపేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు అందరికీ వాట్సాప్లో పెడతాము. సొంతంగా పిలిచినట్టుగా భావించి ఈ వాట్సాప్ చూసిన వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో మీటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.